దాడులు పెరిగిపోయాయని బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీసీ కుటుంబంపై దాడి చేసి పాప మృతికి కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి బీసీ సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా కుమ్మెరలో మల్లన్న జాతరలో రజకులపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ కూడా రజక సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా రజకులు అయితే ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది రజక సంఘాల నాయకులను నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఆందోళన ఎందుకు చేస్తున్నారు? మా రజకుడు అయినటువంటి గణేష్ అనే వ్యక్తిని మా నగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో కేవలం దర్శనానికి పోయి ఒక టికెట్ తీసుకున్నంత కారణం చేత మా 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 ఆడబిడ్డ మా పసికందును, మా రజక జాతి పసికందును వాళ్ళ కాళ్ళతో కొట్టి రెడ్డి సామర్థ్య చెందినటువంటి వాళ్ళు పసికందును కాళ్ళతో తన్ని చంపేసిన ఘటనకు మేము ఈరోజు మా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు మెమోరాండం ఇవ్వడానికి ధర్నాకు చేయడానికి ఇక్కడికి వచ్చినాము. అట్లాగే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వారిపై హత్యానేరం మోపాలని, అట్లే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చెప్పి మేము మంచిర్యాల రజక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మరికొంతమంది మీరు చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఏంది అసలు ఇంత దాడి జరిగింది, దాడిలో కూడా ఒక పాప కూడా మృతి చెందింది, ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరైతే దాడికి పాల్పడవారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు? అక్కడ జరిగిన సంఘటన నాగర్ కర్నూలు కొమ్మెరలో జరిగిన సంఘటన, దాని మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే పసికందును కాళ్ళతో దాన్ని చంపిన పాపం వాళ్ళ ఎవరైతే ఆ మృతికి కారణమైనరో ఆ ఆలయ కమిటీ కానీ, ఆ ఊరు సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నవారు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. అదేవిధంగా కుటుంబం నష్టపోయిన పాపను కోల్పోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. మేము ఒకటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది, అంతా రెడ్డి సామరిక వర్గం కాబట్టి మరి మీ అండ చూసుకొనే ఇలా చేస్తానేమో అని మాకు అనిపిస్తుంది. మరి మేము ప్రతి ఒక్క ఇంటికి పోయి మేము ఆడబిడ్డలాగా అందరి ఇళ్లకు పోయి పని చేసుకొని బతికే మా కులము మరి ఆడబిడ్డలాగా మమ్మల్ని దీవిస్తారు కూడా. ప్రతి ఒక్కరి ఇంట్లో మాకు కుల మతం మాకు భేదాలు లేవు. ఇలా ప్రతి ఒక్కరు మేము మా తల్లిదండ్రులు అనుకొని మేము వాళ్ళకు సేవ చేస్తాం. అలాంటిది మీకు సేవ చేసే వాళ్ళ మీద గింత ఘోరంగా దాడి చేశారంటే మా పరిస్థితి ఏంటిది? రేపు ఇళ్లలో పని చేసే పరిస్థితి మాకు లేదు. మాకు అంటే ఇళ్లలో పని చేయాలంటే భయం అవుతుంది. మేము ఒక టెంపుల్కి పోయి దర్శనానికి పోతే ఆ దర్శనానికి ఒక 100 రూపాయలు టికెట్ తీసుకోవడానికి కారణంగా అంటే చాకలి కులం అనే ఒక కుల వ్యవస్థ దాని మీద వాళ్ళు మమ్మల్ని వంచివేయాలన్న విధంగా అలా చిత్రహింసలు పెట్టి ఇచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా ఒకటే మేము మంచిర్యాల రజక సంఘం కోరుకునేది, ఖచ్చితంగా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష వాళ్ళకి వేయాలి, లేకపోతే ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. ఏదైతే కుమ్మరి గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలుగా బీసీ సంఘాలుగా ఈ యొక్క దాడిని ఖండిస్తున్నాం. ఏదైతే ఆ దాడి చేసినటువంటి ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బన్నీరెడ్డి అన్న ఎవరైతే ఇంకా మిగతా రెడ్డిలో ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల మేము అదే రాష్ట్ర వ్యాప్త రజక సంఘం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మేము ఈరోజు దానిలో భాగంగానే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మేము రజక సంఘం తరఫున ఈరోజు మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకున్నటువంటి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆల్రెడీ కార్యాచరణ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఏది జరగకుండా రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలలో నిర్వహిస్తామని చెప్తూ, అదేవిధంగా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు అదే ఆడపిల్లలను అదే రజకులను హీనంగా చూస్తున్నటువంటి చర్య మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. కానీ దాన్ని ఏదైనా మీరు ఆలోచన చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్షించాల్సిందిగా మేము మా రజక సంఘం తరఫున కోరుతున్నాం. ఏదైతే జాతరలో దైవ దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా కేవలం టికెట్ తీసుకోలేనటువంటి నిపుణతో కూడా దాడి చేసి ఒక చిన్న పాప మరణానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా ఇటు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆందోళనలు ఉంటాయి. ఆందోళనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలనేది వీళ్ళు బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.